అటు ఆయన నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడాన మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా? నీకేమైనా అనుమానం ఉందా? ఇటు ఈయన వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు. ఏమండి మీ పాప అబ్బాయితో చూసామండి, లేదంటే ప్రతిదీ అన్ని రకరకాలు. ఏమండి మీ అమ్మాయి పెద్ద మనిషి ఏంటంటే కదండి, అది చెప్పారండి. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు తెలుసుగా, నేను మీ నాగేష్ గంగుల. నమస్తే. ఏపీలో ఎన్నికల విధుల్లో సచివాలయం సిబ్బందితో పాటు వాలంటీర్ల పాత్రపై సీఈఓకి ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో వార్డు గ్రామ సచివాలయ సిబ్బందికి ఎటువంటి విధులు అప్పగించవచ్చో సూచించింది ఈసీ. ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం సుస్పష్టం చేసింది. గతంలో వాలంటీర్లపైన సచివాలయం వ్యవస్థపైన పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ఏ విధమైన అక్కసు వెళ్ళగక్కారో, ఎంతలా విషం చిమ్మారో మనం చూసాం. అంతలా విషం చిమ్మడానికి, అక్కసు వెళ్ళగక్కడానికి కారణం ఒక్కటే. వారు నేటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మానస పుత్రుల వంటి వారు. జగన్మోహన్ రెడ్డి కలలను సాకారం చేయడంలో, పేదవాడికి గడప గడపకు సంక్షేమం చేరవేయడంలో వారిదే కీలక పాత్ర. అందుకే వారిని చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు వెన్నులో వణుకు పుడుతోంది. వారి గురించి గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ఏమన్నారో ఒక్కసారి చూడండి, వినండి. ఆ తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ప్రతి ఇంటికి పెడితే ఏం జరుగుతుంది? ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వీళ్ళ ఇంట్లో ఉన్నారు, ఎంతమంది గొడవలు పడుతున్నారు, ఎవరికైనా ఆస్తులు పాస్తులు గొడవలు ఉన్నాయా, ఎవరికన్నా సరే వీళ్ళకి ఏం జరుగుతున్నాయి, వీళ్ళకి అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త ఎటు వెళ్తున్నాడు, భార్య ఏం చేస్తుంది, ఇట్లాంటి డేటా మొత్తం వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు. ఏమండి మీ పాప అబ్బాయితో చూసామండి, లేదంటే ప్రతిదీ అన్ని రకరకాలు. ఏమండి మీ అమ్మాయి పెద్ద మనిషి ఏంటంటే కదండి, అది చెప్పారండి. ఇది పర్సనల్ డేటా కదండి, ఇలా మాట్లాడుతున్నారు. ఇది చాలామంది ఎక్కడ జనవాణికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ఏమంటే కొంచెం ఇబ్బంది పడ్డా వచ్చాం సార్, వాళ్ళు బెదిరిస్తున్నారు సార్. ఓకే, ఇట్లా ఒక ఇబ్బందికరమైన డేటా కూడా చెప్పుకుంటా వచ్చి చేస్తూ వెళ్తా ఉంటే ఇది చాలా ఇబ్బందిగా తయారైపోయింది. దాని తోడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే ఒక్కళ్ళు కూడా మాట్లాడాల. మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మిస్ అయిపోతే ఎంత అగ్గగలాడిపోతాం. ఒక్కరు గంట లేటుకు వస్తే మన బాధ్యత కదా, అధికారుల బాధ్యత కదా, పోలీస్ అధికారుల బాధ్యత కదా, రాజకీయ నాయకుల బాధ్యత కదా. వాలంటీర్లు వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా, వాలంటీర్ని మీరు రాజకీయం చేయొద్దండి, సైకో చెప్పిన పనులు చేయొద్దండి. మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు, ప్రభుత్వ పనులు చేయండి, కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు వదిలిపెట్టరు, మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా. నిన్న మొన్న నేను వింటున్నా, ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి? ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడాన మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా? నీకేమైనా అనుమానం ఉందా? అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడ? నాకైతే అర్థం కాదు. నీకేంటి సంబంధం? మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు? తప్పు కదా అని అడుగుతున్నా నేను. ఇలా వీరిద్దరూ అక్కసు వెళ్ళగక్కడమే కాకుండా ఏకంగా సిఈసిని కలిసి ఎన్నికల విధుల్లో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొనకుండా చూడాలంటూ మొరపెట్టుకున్నారు. గతంలో పార్టీలన్నీ బూత్ లెవెల్ వరకు ఏజెంట్లను నియమించి
కేవలం ఎన్నికల సమయంలో వారిని జనం దగ్గరకు పంపితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సుపరిపాలన కొనసాగిన ఈ 5 ఏళ్లు ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి వారితో ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు అగచాట్లు పడకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మండల జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అగత్యం లేకుండా చేసి వారి గడపకే ప్రభుత్వ పథకాలు చేరవేసి వారి అకౌంట్లలోకే సంక్షేమ నిధులు చేరిపోయేలా చేశారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల విధుల్లో వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది పాత్రపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఆ సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు అప్పగించవచ్చునని సుస్పష్టం చేసింది. వీటికి అదనంగా మరి ఏ ఇతర విధులను వారికి అప్పగించకూడదని ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ సూచించింది. కేవలం ఓటర్ల వేలుకి ఇంకు పూసే పనికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదని సీఈఓకి రాసిన లేఖలో ఈసీ పేర్కొంది. వాలంటీర్లకు ఎలక్షన్ డ్యూటీ అప్పగించొద్దు అని చెప్పింది. అదేవిధంగా బిఎల్ఓలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా పనిచేసిన సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఈసీ సూచించింది. బిఎల్ఓలుగా పనిచేసిన వారికి ఓటింగ్ ఇతర పనులు అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీ పేర్కొంది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ డ్యూటీ అప్పగించొద్దని సీఈఓకి సూచించింది. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా సైతం వాలంటీర్లను అనుమతించొద్దని స్పష్టం చేసింది. ఈసీ సూచనల మేరకు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులకు సీఈఓ ఈ విషయాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వాలంటీర్లను టార్గెట్ చేయడం, వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, పంచాయతీరాజ్ వ్యవస్థకు పోటీగా వాలంటీర్ వ్యవస్థను నడుపుతున్నారని, వైసీపీ కార్యకర్తలుగా వాలంటీర్లు పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన వారాహి విజయయాత్రలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కుదిపేశాయి. అదే క్రమంలో వాలంటీర్లను పవన్ టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్లు సేకరిస్తున్నారని, ఆ సమాచారం విద్రోహ శక్తులకు చేరుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. గ్రామ వాలంటీర్ల సచివాలయం అసాంఘిక శక్తులకు చేరడం వల్లే మహిళలు మిస్ అవుతున్నారని ఆయన ఆరోపించారు. వీళ్ళు ఎంతలా విషం కక్కుతున్నారంటే అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వీరంతా సంఘ విద్రోహ శక్తుల్లా మారారని వీరు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గంగుల. బాయ్.